డిబేట్. సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి పాలన, జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధ వాతావరణం. సంవత్సరం తిరిగేసరికి రైతులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ప్రజలు సానుకూలంగా ఉన్నారా, రైతు రుణమాఫీతో సానుకూలంగా ఉన్నారా, రైతు భరోసా పైన సానుకూలంగా ఉన్నారా, హైడ్రాతో చెరువులను మళ్ళీ సరళీకృతం చేస్తాం, చెరువులను పునర్నిర్మిస్తామంటే సానుకూలంగా ఉన్నారా, మూసి ప్రక్షాళన చేస్తామంటే సానుకూలంగా ఉన్నారా, ఉద్యోగాలు కల్పిస్తామంటే సానుకూలంగా ఉన్నారా, జాబ్ క్యాలెండర్ వేస్తామంటే సానుకూలంగా ఉన్నారా? ఇవన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు ప్రతిపక్షాలు సలహాలు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి చెప్తుంటే, ప్రతిపక్షాలు ఖచ్చితంగా కొట్లాడతాం, ప్రశ్నిస్తాం, మీరు ఇచ్చేటువంటి హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం, 100 రోజుల్లో మీరు ఇస్తా అన్నటువంటి హామీలు ఏమయ్యాయి? ఇంకోవైపు తెలంగాణలో ఒక చైనా బార్డర్లో భారత్ చైనా సోల్జర్స్ ఒకరికొకరు ఎదురుపడితే కొట్లాడుకునేటువంటి పరిస్థితి, భారత్ పాకిస్తాన్ లాంటి ఒక వ్యవహారమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి మాటలు. కార్తిక్ గారు చాలా రాసుకున్నారు, చాలాసేపటి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని అంటే మేము కొట్లాడతామని అంటున్నారు. ఎందుకు కొట్లాట? మేమేమి మీ దగ్గర మీ పైన యుద్ధం చేయడానికి మేము చేస్తాం రండి, మీ పైన ప్రతీకారాలు తీర్చుకుంటాము. మీరు కదా అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తెల్లవారులు 3 గంటలకు 4 గంటలకు ఎత్తుకపోయినట్టు మిమ్మల్ని ఎత్తుకపోతారు, మేమేం అంటలేం కదా. అంటే సలహాలు సూచనలు తీసుకోవచ్చు, బట్ అఖిలపక్షం పెడితే సలహాలు సూచనలు ఇస్తారు కదా. మీరు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు తిరగబడుతున్నారు సార్. మీలాగా సభ నుంచి మేము పారిపోలేదు కదా, సభ పెట్టకుండా 1 రోజుకు 2 రోజులు కన్ఫైన్ చేయలేదు కదా, 1 గంటకు 2 గంటలకు మేమేం పెట్టలేదు కదా. వారం రోజులు పెట్టినాం, 10 రోజులు పెట్టినాము, గంటల తరబడి సభను పెట్టినాం కదా. అఖిలపక్షం అనేది ఎక్కడో ఒక రూమ్ లో కూర్చొని మీరు మేము మాట్లాడడం మాత్రమే ఎందుకు, సభకు రండి, సభలో చర్చిద్దాం, మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు వింటారు, ప్రజలు చూస్తారు, ప్రజలు దానిపై నుంచి వారి సలహాలు కూడా మనం ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజాస్వామ్యంలో శాసనసభలో చర్చ కన్నా అఖిలపక్షం ఇంకెక్కడ ఉంటుంది సార్? శాసనసభకు మీరు రానే రారు, శాసనసభలో మీ అటెండెన్సే ఉండదు, వస్తారు వికృతమైన చేష్టలు చేస్తారు. మనుషులు, సభ్య సమాజము చూడలేనటువంటి కార్యక్రమాలు ఈరోజు మీరు శాసనసభలో చేస్తున్నారు. సోదరులు ఇంతకుముందు మాట్లాడుకుంటూ కార్తిక్ గారికి జీవో ఉందని, ఎస్ నా పేరుకి జీవో ఉంది సార్, నా పేరుకి అఫీషియల్ గజెట్ ఉంది. నేను పుట్టిన తర్వాత మా వాళ్ళ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నా పేరు మీద ఒక బర్త్ సర్టిఫికేట్, నేమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, నాది ఈ ఊరు, నాది ఈ ప్రాంతము, నా పేరు ఇది అని చెప్పి మా నాన్న పేరు, మా తండ్రి పేరు అన్నీ రాసుకొని వచ్చి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అన్నీ నా పేరు మీద జీవో ఉంది సార్. అదే జీవో. అట్లాగే తెలంగాణ తల్లిని ఆ రోజు మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు మన తెలంగాణ తల్లి రూపం ఇదే, దానికి సంబంధించిన కాగితం ఇదే అని చెప్పింటే, ఈరోజు ఒకవేళ మేము మార్చింటే ఆ రోజు మీరు అన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ తల్లిని మారుస్తున్నారు అన్నటువంటి ఒక మితంతవాదాన్ని ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మేము ఎక్కడా కూడా తెలంగాణ తల్లి రూపాన్ని మేము నిర్మిస్తున్నాము. ఇప్పటి వరకు తెలంగాణ తల్లికి రూపం ఇవ్వలేదు. ఓకే, పసునూరు దయాకర్ గారు చేసింది తెలంగాణ తల్లి అని మీరు ఎవరికి చెప్పారు సార్? సిఎస్కి చెప్పారా? పోనీ గవర్నర్కి చెప్పారా? ఎవరికి చెప్పారు? మీరు మీ పార్టీలో మీ వాళ్ళు మీరు 4 కూర్చొని ఊరు వాడల ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టుకుంటూ పోయి ఇదే తెలంగాణ తల్లి అంటే గొర్రెలాగా నువ్వు ఎట్లా చూపిస్తే అట్లనే నమ్మాల తెలంగాణ ప్రజలు? నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఇదే మన ప్రజల ఎమోషన్ కొంత ఇన్వాల్వ్మెంట్ కాబట్టి సార్ ఆ రోజు ఉమ్మడి ఆ ఎమోషన్ లో మీరు బతుకమ్మని తీసేశారు చేతుల్లోంచి సార్. ఇప్పుడు బతుకమ్మని తీసేసి ఇదే ఫైనల్ అని మీ దగ్గర ఎక్కడ జీవో కాపీ ఉందా? ఇప్పుడు ఆవిష్కరించే ఇది కాదు కదా, మీకు ఇదే రూపం అని చెప్పి మీ దగ్గర ఏమైనా జీవో కాపీ? సో ఇది అఫీషియల్ ఇది కాదు మీరు అంటున్నారా? రేపు సెక్రటేరియట్ లో ఆవిష్కరించే బొమ్మకు బతుకమ్మ ఉంటుందా? అట్లా కాదు సార్, నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో బయటికి వచ్చిందో ఇదే అఫీషియల్ అని ఎక్కడైనా జీవో ఉంటే చూపెట్టండి. మీరు ఇది కాదని చెప్పండి, మీరు ఇది కాదని ఖండించండి. ప్రపంచం అంతా దీన్ని నమ్మింది, ప్రపంచం అంతా నమ్మింది. ఒక నిమిషం, మీరు ప్రపంచం నమ్మింది, కార్తిక్ గారు ప్రపంచం నమ్మింది సోషల్ మీడియా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా. గత 4 గంటల నుంచి
ఈ విగ్రహ రూపం మీడియాలో సర్క్యులేట్ అంతే, మీడియాలో అవుతుంది circulate కదా, అయింది. ఇది ఓకే, ప్రభుత్వం కూడా ఖండించలేదే. సార్, ఇది విగ్రహం కరెక్ట్ గా మీరు అన్నట్టు, మీరు ఇనిషియేట్ తీసుకున్నట్టు ప్రభుత్వం ఒక్కరు కూడా చెప్పలేదు కదా, చెప్తారు ఇది సార్. కాదు, మీరు అనవసరంగా అపోహలకు పోవద్దు అనేది. ఒక్క రాత్రి ఆగితే తెలంగాణ తల్లి విగ్రహం ఈ రాష్ట్రంలో ఆవిష్కృతం అవుతుంది. అట్లాంటి తరుణం లోగోల విషయంలో ఏవైతే ఫీలర్స్ వదిలారో అట్లాంటి ఫీలర్ అయినా ఇప్పుడు ఇది మొత్తం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒకటి కార్తిక్ గారు అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వచ్చి ఇది కాదని చెప్పారు కదా, బతుకమ్మ ఉంటుందా ఉండదా చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తొలి సంవత్సరంలో మేము ఏం చెప్పలేదు, ఓన్లీ గేమ్ అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్న మనంగానే వీళ్ళకి ఎవరో వచ్చి చెప్పినట్టు, వీళ్ళకి ఎవరో జీవో కాపీ ఇచ్చినట్టు తెలంగాణ లోగో మారిపోయింది, రేపు పొద్దున ఆవిష్కరించేస్తున్నారు. జరిగిందా అది? కాబట్టి ఉంటుంది. ఈ మధ్యలో మహబూబ్ నగర్ లో ఒక అధికారిక ఐ థింక్ కలెక్టరేట్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఏదో బిల్డింగ్ కి ఆల్రెడీ లోగో పెట్టేశారు అక్కడ. వరంగల్ లో ఒక మున్సిపల్ ఆఫీస్ లో వెనకాల లోగో పెట్టేసి చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏం అవసరం? సార్ నేను ఏమంటున్నా, ఇట్లాంటి భావోద్వేగాలతో ఆడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఈ క్రీడ రాదు. అట్లాంటి భావోద్వేగాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందడుగు వేసి దాన్ని ఖండించాలి కదా, నమ్మొద్దు ప్రజలు అని చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి వికృత క్రీడలు ఆడడానికి సోషల్ మీడియా ప్రచారమే ఈ ఫోటోలని కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు పెట్టుకుంటారు వాట్సాప్ స్టేటస్ గా. లోగో మారినట్టు ఇప్పుడు వచ్చినటువంటి ఫోటోని కాంగ్రెస్ నాయకులే పెట్టుకుంటారు, ఎమ్మెల్యేలు పెట్టుకుంటున్నారు. రిలీజ్ చేసి మీడియాలో వైరల్ చేసినంత మాత్రాన ఇవే వాస్తవికమని చెప్పకూడదు. ఇంకో మాట అంటున్నారు, మేము పెట్టిన దానికి బంగారము వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని. బంగారం వజ్రాలు వైడూర్యాలు వేసినంత మాత్రాన దేవతలు అయిపోతుంది సార్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది దేవతల్ని మనం కొలిచేటప్పుడు వారి రూపం కూడా మనకు తెలియదు, కానీ తల్లికి రూపం అనేది రూపం తెలియకపోవచ్చు, బట్ రూపాన్ని అలంకరించుకుంటాం. అంతే. ప్రతి దేవతకు మనం బంగారు కిరీటాలు ఏం పెట్టాం కదా, మన బంగారు కిరీటము పెట్టుకుంటే తప్పేంది సార్, ఒకటి పెట్టుకుంటే తప్పేంది, మన తల్లికి మనం పెట్టుకుంటే తప్పేంది. ఒక మాట ఎక్కడైనా ఒక విగ్రహం అమ్మవారి విగ్రహమా లేదంటే ఏ దేవుడి విగ్రహం ఉన్నా ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాటికి బంగారు ఆభరణాలు చేపిస్తాం. సాధారణంగా బంగారు ఆభరణాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంత ముందు వెండి ఆభరణాలు ఉండే వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ ఆభరణాలు మొత్తం చేయించి బంగారు ఆభరణాలు పెట్టారు ప్రభుత్వ పరంగా. సో ఇక్కడ కూడా ఆ సెంటిమెంట్ ఉంటుంది అనుకోవాలి, తప్పేంది. దానిలో టీవీ ఉంది, దాంట్లో రాజధాని వెంకటేశ్వర స్వామికి వెళ్ళి కూడా ఈయన విరాళాలు సమర్పించి వచ్చారు, కనకదుర్గమ్మవారికి కూడా పోయి విరాళాలు సమర్పించి వచ్చారు. సార్ ఇది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రజల డబ్బులు అయినా కూడా ఆయన భక్తి శ్రద్ధలతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పోయి సమర్పించినారు. కాబట్టి దేవుడికి సంబంధించినటువంటి విరాళాల విషయంలో ఎక్కడ కూడా తెలంగాణ దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు చేసాం సార్, రుణమాఫీ చేసినాము. ఎక్కడైతే పెండింగ్ ఉన్నదో ఆ పెండింగ్ కూడా రిలీజ్ చేస్తాం, 30 తారీఖున రిలీజ్ చేస్తాం. ఇంకేమన్నా ఉన్నా కూడా రిలీజ్ చేస్తామని చెప్పి. లేకపోతే పేపర్ కటింగ్ చదువుకోండి, తుమ్మల గారే రుణమాఫీ పూర్తి కాలేదని వ్యవసాయ శాఖ చెప్పిండు. ఒకటి ఆగస్టు 15 డెడ్ లైన్ ఈ రోజు మీకు మీద విధించుకొని ఈ రోజు పోటీకి పోయి హరీష్ రావు గారు సవాల్కు ప్రతి సవాల్గా విసురుతూ ఈ రోజు అనవసరంగా ఈ రోజు అన్ని దేవతల ఎక్కడ పోతే అక్కడ ఒట్లు పెడితే కార్తీక్ గారు ఆగస్టు 15 అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టిరు. ఆ డెడ్ లైన్ పెట్టని ఈ రోజు మనం అందరం సరే దాదాపుగా 99% మంది ఏదో ఒక మతాన్ని విశ్వసిస్తాం. నువ్వు ఎటుపోతే అటు ఇష్టం ఉన్నట్టుగా ఎడాపెడా ఒట్లు పెట్టి ఏదో పరిస్థితి ఎట్లయిందంటే దేవి దేవతలు కూడా ఈరోజు వాళ్ళు కూడా కోపగించి మన భూకంపం వచ్చింది పరిస్థితి చూసిరా. లాస్ట్ కు అంత దరిద్రానికి తీసుకొచ్చారు. ఇంకొకటి కార్తీక్ గారు మీరు కొద్దిగా ఒప్పుకుండాలి, మీరు మొత్తం మాట్లాడాక ఒక నిమిషం వినండి. ఇంకొకటి వినండి, మీరు ఒకటి
మనం ఎవరైనా సరే ఫస్ట్ ఉద్యోగం వస్తేనో ఇంకేమైనా వస్తేనో ఏం చేస్తాం, మన దగ్గర 4 రూపాయలు ఉంటే మన అమ్మకు బంగారం చేపియాలనుకుంటాం, మన తల్లిని గొప్ప చూసుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు సంపద తల్లి మెడలు ఉన్నటువంటి బంగారం కూడా గుంజుకుంటా, తల్లికి 4 వస్తువులు ఉంటే 4 ఎందుకు 3 నేను తాయి తందనాలు ఆడతా అన్నట్టు ఇంక ఎందుకు అది ఒకటే వస్తువు తీసుకొచ్చి కార్తిక్ గారు సరే సార్ ఒకటి స్టేట్ రండి మాట్లాడదాం. కార్తిక్ గారు ఒకటి వినండి. కార్తిక్ గారు మీ సోషల్ మీడియాకి వెళ్ళి కార్తిక్ గారు ఇది కాదని చెప్పి సార్ ఒక్కటే నిమిషం సార్, ఈ రోజు మీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వచ్చిర్రు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సరే మీరు అది కూడా కాదంటారు, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిర్రు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం మీ దగ్గర ఉంది, అది తప్పు అని చెప్పండి. బతుకమ్మ ఉంటుందా కాదు, బతుకమ్మ ఉంటుందా ఉండదా స్ట్రైట్ క్వశ్చన్. ఒక నైట్ అయితే నివృత్తి చేస్తామంటే ఇది ఫీలర్ వదిలేరు మీరు. సో రెస్పాన్స్ ఏంటో చూసి దాన్ని బట్టి ఇట్లాంటి లీకులు వదలడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దీనికి ఒక్క రోజు ఎందుకు, ఒక్క నైట్ ఎందుకు, చెప్పలేదు సార్. మేము అధికారంలోకి రాకముందే, మేము ప్రభుత్వంలోకి వస్తామో రామో తెలియక ముందే మేము ఈ విషయాన్ని తెలంగాణ తల్లిని మేము ఆవిష్కరిస్తాము. ఈ ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఈ విగ్రహం ఈ చాలా అంశాల్లో ఒక అడుగు ముందుకి మళ్ళీ 2 అడుగులు వెనక్కి ఈ రోజు విగ్రహంలో కూడా వెనక్కి కాదు. మీరు రుణమాఫీ ప్రజలకు సంబంధించింది, రైతు భరోసా ప్రజలకు సంబంధించింది, లగచర్లది ప్రజలకు సంబంధించింది, దిలావర్పూర్ ప్రజలకు సంబంధించింది, సో హైడ్రా ప్రజలకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, అన్ని ప్రజలకు సంబంధించినయే ప్రభుత్వం చేసేటి అని. కానీ తీసుకునే నిర్ణయాలు ఆలోచన లేకుండా తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు పోతున్నారు. అట్లా ఏం లేదు, పని చేస్తున్నాం కాబట్టి రాళ్ళు పడుతున్నాయి. మౌనంగా ఉంటే అంత సబ్దుగా ఉండేది. మేము పని చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కొంత కదలికలు అనేటివి వచ్చినాయి. వీళ్ళు మిషన్ కాకతీయ పేరు మీద ఎన్ని చెరువులను ధ్వంసం చేసిరో మేమేం చెప్తలేం సార్. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెరువులు మొత్తం అన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి క్రమంలో ఈ రోజు వాటిని సెటిలైట్ చేయడంలో కొంత విరామం తీసుకున్నారు.